హాయ్ డియర్ టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ వచ్చేసా వీడియోతో. సో చెప్పాను కదా టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వీడియో ఇన్ టెస్ట్ సిరీస్ అండ్ స్పెషల్లీ ఫర్ సైన్స్ ప్రిపరేషన్. సో ఇంగ్లీష్ మీడియం, దట్ టు in English medium. So here comes the first question on screen, and it is area of the earth's surface covered by water. So earth surface యొక్క ఎంత ఏరియా అనేది వాటర్తో కవర్ అయ్యి ఉందని చెప్పి అడిగాడు. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? సో ద ఆప్షన్స్ ఆర్ 1/3, 1/4, 2/3 ఆర్ 3/4. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. క్వశ్చన్ చదివిన వెంటనే మీకు ఆప్షన్ అర్థమైతే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో హియర్ కమ్స్ ద ఆన్సర్. సో ఎర్త్ సర్ఫేస్ అనేది 75% మొత్తం కూడా వాటర్తో కవర్ అయి ఉంటుంది. సో ఇక్కడ 75% పర్సంటేజెస్లో ఇవ్వలేదు, పోర్షన్స్లో ఇచ్చాడు, రేషియోస్లో ఇచ్చాడు. కాబట్టి ద ఆన్సర్ ఈస్ 3/4. 3/4 పార్ట్ అంతా కూడా వాటర్తో కవర్ అయి ఉంటుంది అన్నమాట ఎర్త్ యొక్క సర్ఫేస్. నెక్స్ట్ వచ్చి సెకండ్ క్వశ్చన్. ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్. ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఇన్ హ్యూమన్ బాడీ. సో ఇట్ విల్ బీ 80%. Okay, 80%, because majority of the human body is covered with water only. Okay, next question. A unit of measuring volumes of liquids. సో ఆ యూనిట్ ఆఫ్ మెజరింగ్ వాల్యూమ్స్ ఆఫ్ లిక్విడ్స్. సో ఇక్కడ లిక్విడ్స్కి వచ్చేసరికి మనము చాలా రకాల యూనిట్స్ అనేటివి యూజ్ చేస్తాము. సో బట్ ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చినవి ఏంటంటే లీటర్స్, గ్యాలన్స్, క్యూసెక్స్, ఇంకా ఆల్ ఆఫ్ దీస్ అన్నాడు. సో ఇక్కడ ఆల్ ఆఫ్ దీస్ అన్న కేసెస్లో మనము కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆలోచించే పని లేదు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా మనకి యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్స్, లిక్విడ్స్ యొక్క యూనిట్స్ అన్నమాట. సో ఆల్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్గా మనము పెట్టచ్చు. సో హియర్ ద ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ దీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Less rainfall in an area leads to. Less rainfall in an area leads to. సో మనకి ఇక్కడ 4th ఆప్షన్లో చూసుకున్నట్టయితే నన్ ఆఫ్ దీస్ అని ఉంది ఫ్రెండ్స్. ఓకే, నన్ ఆఫ్ దీస్ అనేది అయితే ఆప్షన్ కాదు, ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ చూసుకుంటే 3 మిగతా ఆప్షన్స్ ఎలా మనము ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఫాలో చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో నన్ ఆఫ్ దీస్ అనేది కాదు అసలు దీన్ని పక్కన పెట్టేసేయండి. అండ్ మిగ్రేషన్, థర్డ్ ఆప్షన్కి వెళ్దాము. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మిగ్రేషన్. ఇక్కడ మిగ్రేషన్ ఇన్ ద సెన్స్ మనకి పీపుల్ దిల్ బి మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. సో వాళ్ళ ఎర్నింగ్స్ కోసం అని చెప్పేసి, జీతభత్యాల కోసం అని చెప్పేసి, ఇంకా జీవితం కోసం అని చెప్పేసి రకరకాల ప్లేసెస్కి మూవ్ అవుతూ ఉంటారనమాట. సో దాన్ని మిగ్రేషన్ అంటారు. సో ఇది కూడా కాదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ కాసేపు పక్కన పెట్టేద్దాం మనము. సో సెకండ్ ఆప్షన్ కాసేపు పక్కన పెట్టేసి మనం ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతాం అనమాట. ఫస్ట్ ఆప్షన్లో ఫ్లడ్స్ అన్నాడు. యాక్చువల్గా ఫ్లడ్స్ అంటే మనందరికీ తెలుసు వరదలు ఎందుకు వస్తాయండి? ఎక్కువ వర్షం పడడం వల్ల వరదలు అనేటివి వస్తాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫ్లడ్స్ అనే ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ 3 ఆప్షన్స్ పక్కన పెట్టేస్తే మిగిలింది ఏంటండి? డ్రాట్. ఇక్కడ డ్రాట్ అంటే ఏంటి? వాట్ ఈస్ డ్రాట్? కరువు అంటే వర్షాలు అనేటివి లేకుండా మనకి అసలు వాటర్ అనేది అవైలబిలిటీ లేకపోవడం వల్ల వచ్చేదాన్ని డ్రాట్ అంటారనమాట. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చి 5th క్వశ్చన్. డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ ఇన్ అవర్ స్టేట్. అబ్బా అసలు చూసారా ఆప్షన్స్ ఒకసారి? మహబూబ్ నగర్, కృష్ణా, వెస్ట్ గోదావరి అండ్ గుంటూరు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఒక్కసారి కీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చదవండి.
డ్రాట్ ప్రూన్ డిస్ట్రిక్ట్ ఇన్ అవర్ స్టేట్ అన్నాడు. అవర్ స్టేట్ అంటే ఇక్కడ ఇది తెలంగాణ కంటెంట్ అండి. సో తెలంగాణ కంటెంట్, తెలంగాణ స్టేట్, తెలంగాణ టెట్ డిఎస్సి రాసే వాళ్ళకి ఇది క్వశ్చన్. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అసలు ఇచ్చిన ఆప్షన్స్లో ఒకే ఒక డిస్ట్రిక్ట్ తెలంగాణది, మిగతావన్నీ కూడా ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ అండి. చూసారా అసలు ఎంత బాగా ఇచ్చాడో క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తే మనము ఈజీగా మార్క్స్ అనేటివి గెయిన్ చేసేస్తాం కదా. సో ఇక్కడ వెస్ట్ గోదావరి ఏపీకి సంబంధించింది, కృష్ణా కూడా ఏపీనే, ఆ గుంటూరు కూడా ఏపీనే. మిగిలింది ఏంటండి మనకి మహబూబ్ నగర్, తీజీ తెలంగాణ, అవునా. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఈజ్ అ డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్ ఇన్ అవర్ స్టేట్. ఓకే, and next, of the water availability on the earth, the percentage of fresh water, so of the water available on the earth, the percentage of fresh water, actually you know ఇక్కడ రెయిన్ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్గా చెప్పుకోవచ్చు అనమాట. కానీ మనకి అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అనేది 75%, ఇందాకే చెప్పుకున్నాం కదా ఫస్ట్ క్వశ్చన్లో, 3/4 పార్ట్ మొత్తం కూడా వాటర్తో కవర్ అయ్యి ఉంది. కానీ ఆ 3/4 వాటర్ అనేది మనము యూస్ చేయగలుగుతామా? లేదు. ఎందుకు? కంప్లీట్లీ ఇట్ ఈస్ సాల్ట్ వాటర్, సాల్టీ వాటర్, ఓషన్స్ అనమాట. సీస్ ఇంకా ఓషన్సే ఎక్కువ ఉంటాయి. రివర్స్, వెల్స్, క్యానల్స్, ట్యాంక్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నిట్లో నుండి వాటర్ అనేది మనం యూజ్ చేయలేము. ఎందుకు అని అంటే వాటికి సంబంధించిన రీజన్స్ వాటికి ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మనం సీస్ అండ్ ఓషన్స్కి ఇవ్వాలి. దానివల్లనే మనము 75% మొత్తం అంతా కూడా మన ఎర్త్ వాటర్తో కవర్ అయ్యిందని చెప్పాలి. ఓన్లీ జస్ట్ 1% ఆఫ్ వాటర్ని మాత్రమే మనకి యూస్ఫుల్గా ఉంటుంది, ఫ్రెష్ వాటర్గా అవైలబుల్ ఉంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వన్, ద టేస్ట్ ఆఫ్ సీ వాటర్ ఈజ్ సాల్టియా, స్వీటా, సారా, బిటరా? మనకు తెలుసు కదండి, దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. టేస్ట్ ఆఫ్ సీ వాటర్ సాల్టీ. ఎందుకు సాల్టీ? ఉప్పగా ఉంటుంది. స్వీట్ అంటే తీయగా ఉంటుంది. సార్ అంటే వగరుగా ఉంటుంది. బిటర్ అంటే చేదుగా ఉంటుంది. సో ఇక్కడ స్వీట్గా ఉండవు, వగరుగా ఉండవు, చేదుగా కూడా ఉండవు. సముద్రపు నీటిలో ఉండేటువంటిది ఏంటండి? సాల్ట్ కదా, ఉప్పగా ఉంటాయి అన్నమాట. వాటర్ అంతా కూడా ఉప్పగా ఉంటాయి, చాలా సాల్టీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రూట్ దట్ కంటైన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఫ్రూట్ దట్ కంటైన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఎక్కువగా నీటి శాతం ఉన్నటువంటి ఫ్రూట్ ఏంటి అంటున్నాడు. కింద ఇచ్చిన ఆప్షన్స్ని మనం చెక్ చేయాలండి. వేరే దగ్గరికి ఆలోచన వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆప్షన్స్లో ఏది ఉంటే అది మాత్రమే చూస్ చేసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ యాపిల్ అన్నాడు, మ్యాంగో అన్నాడు, గువా అన్నాడు, వాటర్మిలాన్ అన్నాడు. సో యాపిల్, మ్యాంగో, గువా అనేది చాలా సాలిడ్గా ఉంటాయి ఫ్రూట్స్. వాటి ఎనర్జీ కంటెంట్స్, ప్రోటీన్స్, ఏమేమి విటమిన్స్ అనేటివి వాటికి స్పెసిఫిక్గా ఉన్నాయి. కానీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్ ఏంటంటే యాపిల్ కాదు, మ్యాంగో కాదు, గువా కాదు. ఫైనల్గా ఏంటంటే వాటర్ మిలాన్. వాటర్ మిలాన్ ఈజ్ ద లార్జెస్ట్ అమౌంట్ వాటర్ కంటైన్ ఫ్రూట్. ఓకే, నెక్స్ట్. ఓకే, సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లడ్డింగ్ ఆర్. ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లడింగ్ ఆర్. సో ఇక్కడ కొంచెం మనము ఎక్కువగా డిస్కస్ చేసుకోవాలి. ఏంటి అసలు? ఒకసారి అన్ని ఆప్షన్స్ చదువుతాను నేను. సాయిల్ కండిషన్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సాయిల్ కండిషన్. నెక్స్ట్ ఆప్షన్ ఇంటెన్సిటీ, డ్యూరేషన్ అండ్ ఇంటర్వెల్ ఆఫ్ రెయిన్ఫాల్. అండ్ థర్డ్ ఆప్షన్ ప్రెజెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఆన్ ద గ్రౌండ్. సో ఫ్లడ్డింగ్కి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అంటున్నాడు. సాయిల్ కండిషనా, ఇంటెన్సిటీ, డ్యూరేషనా అండ్ ఇంటర్వెల్ ఆఫ్ రెయిన్ఫాలా, లేదు ప్రెసెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఆన్ ద గ్రౌండా? అంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే
ఆల్ ఆఫ్ దెమ్ అవుతుంది. ఆల్ ఆఫ్ దెమ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు ఇక్కడ ఈ పైన ఇచ్చినటువంటి అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఫ్లడ్డింగ్కి రెస్పాన్సిబులే. ఎందుకంటే సాయిల్ కండిషన్ని బట్టి ఎక్కువగా లూజ్ సాయిల్ ఉంటే ఏమవుతుంది, ఈజీగా ఫ్లడ్ అవుతుంది. తర్వాతకి రెయిన్ఫాల్ అనేది ఎంత ఎక్కువ శాతం వస్తుంది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఎంత తక్కువ డ్యూరేషన్లో వస్తుంది, ఎంత ఎక్కువ ఇంటెన్సిటీ ఇన్ ద సెన్స్ ఎంత ఎక్కువ వర్షం పడుతుంది, దీనివల్ల కూడా మనకి ఫ్లడింగ్ అనేది వస్తుంది. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఆన్ ద గ్రౌండ్ చూసారా, ఇక్కడ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకు అని అంటే మనము ఎక్కువగా గ్రీనరీ ఉందనుకోండి, చెట్లు గడ్డి ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాటర్ ఏమవుతుంది, ఫ్లడ్ అవ్వదు. ఫ్లడ్ అవ్వడం ఇన్ ద సెన్స్ పల్లానికి జారి వెళ్ళిపోదన్నమాట. ఓకే, లో లయింగ్ ల్యాండ్కి అది వెళ్ళిపోదు, అక్కడే స్టోర్ అవుతుంది. ఆ గడ్డి ఉన్న చోట, చెట్లు ఉన్న చోట వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది అంటే అక్కడ అది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ వాటర్ని అక్కడ నిల్వ ఉంచుకొని కొద్ది రోజులకి మెల్లిమెల్లిగా రూట్స్కి అది వాటర్ని తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ మనము క్లియర్గా సైన్స్లో నేర్చుకుంటాము. సో కాబట్టి ఇది మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిందే. సో ఇక్కడ ఆల్ ఆఫ్ దెమ్ అనేది ఆన్సర్గా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ రిలీజ్డ్ ఫ్రమ్ డ్యామ్స్ ఈజ్ మెజర్డ్ ఇన్. ఇక్కడ చూడండి, మనం కరెంట్ అఫైర్స్ ఫాలో చేస్తే లేదంటే న్యూస్ కనుక రోజు చూస్తే, ఎక్కువ శాతం ఇంకా రైనీ సీజన్లో చూస్తే కనుక మనకి వర్షాలు పడుతుంటాయి, రెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కదా. సో అట్లాంటి టైంలో ఏమవుతుంది, వాటర్ అనేది అంతా వెళ్ళిపోయి ఎక్కడ చేరుతుందండి, రివర్స్లో చేరుతుంది. కెనాల్స్లో, లేక్స్లో, రివర్స్లో చేరుతుంది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఓషన్స్లోకి వెళ్ళిపోతుంది. సో చాలా వరకు మనం ఏం చేస్తాము, వాటర్ అనేది చెక్ డ్యామ్స్లో స్టోర్ చేస్తారు కదా. సో ఇక్కడ అవే డ్యామ్స్ అని అడిగాడు. సో ఆ డ్యామ్స్లో నుండి రిలీజ్ చేసే వాటర్ని ఏ యూనిట్స్లో మెజర్ చేస్తారు అని అడిగాడు అనమాట. ఏ యూనిట్స్లో మెజర్ చేస్తారండి, ఫీట్స్లోనా, క్యూసెక్స్లోనా, లీటర్స్లోనా, లేదా గ్యాలెన్స్లోనా? ఏ యూనిట్స్లో మెజర్ చేస్తారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్యూసెక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లీటర్స్లో మెజర్ చేయడానికి ఏంటండి, అదేంటి ఏమైనా 10 లీటర్లు 100 లీటర్ల వాటరా? కాదు కదా. సో ఫీట్స్లో అంటే అడుగులు ఎంత ఎత్తుకు చేరింది అనేది చెప్తారు. ఇంత ఎత్తుకు చేరింది వాటర్ అని చెప్తాడు. రిలీజ్ చేసే వాటర్ అని అడిగాడు. ఇక్కడ డ్యామ్స్ నుంచి కిందకి రిలీజ్ చేసే వాటర్ అన్నాడు కాబట్టి ఇన్ని క్యూసెక్స్లో నీటిని విడుదల చేశారు అని చెప్పి న్యూస్లో చెప్తారు కదా. సో ఇక్కడ క్యూసెక్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. గ్యాలన్స్ అనేది స్టోరేజ్ వాటరే. మళ్ళీ గ్యాలన్స్ అనేది పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి, వాటి మెజర్మెంట్ వచ్చేసి గ్యాలన్స్ అనమాట. సో ఇక్కడ క్యూసెక్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, "43% of water-related deaths are due to." 43% of water-related deaths are due to. So the options are over drinking of water, drowning, swimming, or కంటామినేషన్ ద్వారా మనకి డయేరియా అనేది వస్తుంది. సో ఓవర్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్ ఎక్కువ తాగితే చచ్చిపోతారండి? లేదు కదా. డ్రౌనింగ్ ఇన్ ద సెన్స్ మునిగిపోవడం అనమాట. స్విమ్మింగ్ చేస్తే చనిపోతారా? స్విమ్మింగ్ రాకపోతే చనిపోతారు, అది పెద్ద ఫ్యాక్టే, అది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిందే. బట్ ఇక్కడ స్విమ్మింగ్, డ్రౌనింగ్, ఓవర్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్ అనేవి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ కాదు. కానీ ఎందుకు ఎక్కువ శాతం డెత్స్ అనేటివి ఎందువల్ల అవుతున్నాయి అంటే కంటామినేషన్ వాటర్ అనేది మనము నీట్నెస్ లేకపోవడం వల్ల, ప్యూర్గా లేకపోవడం వల్ల, దాంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుంది, వైరసెస్, బ్యాక్టీరియా, ఇంకా మనము స్టోరేజ్ అనేది క్లీన్ చేయకుండా ఉండడం వల్ల. రెయినీ సీజన్స్ వస్తాయి కదండి. రెయినీ సీజన్స్లో ఏం జరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న కంటైనర్స్, ఇంకా పాడైపోయిన వేస్ట్ మెటీరియల్, పాలిథిన్ కవర్స్, లేకపోతే బాటిల్స్ అలా ఎక్కడెక్కడో పడేసి ఉంచుతాము. ఆ పడేసిన వాటిలో ఏమవుతుంది, రెయిన్ ద్వారా పడ్డటువంటి వాటర్ స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన వాటర్లో ఏం జనరేట్ అవుతాయి, మస్కిటోస్ జనరేట్ అవుతాయి కదా. సో ఆ మస్కిటోస్ ఏం చేస్తాయి, డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. సో దీనివల్లనే మనకి
ఎక్కువగా డెత్స్ అనేటివి అవుతున్నాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెయినీ సీజన్లో మనము ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ వాటర్ స్టోర్ అయి ఉన్నాయి వాటిని క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ద వెజిటబుల్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ అ లాట్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వెజిటబుల్స్లో ఎక్కువ వాటర్ ఉండేటువంటి వెజిటబుల్ ఏంటి అడుగుతున్నాడు. సో ఏంటి? ఫస్ట్ వన్ క్యూకంబర్, సెకండ్ బ్రింజాల్, థర్డ్ పంకిన్, ఫోర్త్ లేడీస్ ఫింగర్. సో చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇక్కడ. సో బ్రింజాల్లో వాటర్ కంటెంట్ ఉంటుందా? లేదు. పంకిన్ అంటే గుమ్మడికాయ తెలుసు కదా మనందరికీ. సో పంకిన్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండదు. లేడీస్ ఫింగర్లో కూడా వాటర్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? క్యూకంబర్ అవుతుంది. క్యూకంబర్ అంటే కీరదోస అండి. కీరదోస మనం సమ్మర్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా, బాగా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో తినడం వల్ల మనకి మన బాడీకి కావాల్సినటువంటి వాటర్ పర్సెంటేజ్ అనేది అందుతుందని చెప్పేసి ఎక్కువగా దీన్ని తీసుకుంటూ ఉంటారు. నాట్ ఈవెన్ డ్యూరింగ్ సమ్మర్స్ చాలామంది డైట్ ఫాలో చేసేవాళ్ళు సాలడ్స్లో కానీ దాంట్లో కానీ యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకు యూస్ చేస్తారని అంటే అది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి the groundwater in Prakasham and Anantapur district causes a waterborne disease called. So the groundwater in Prakasham and Anantapur districts causes a waterborne disease called. సో ఇక్కడ అనంతపూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ అంటే మనకి ఎక్కడ ఉండాలి? అండర్ గ్రౌండ్లో ఉంటుంది కదా, మనం బోర్వెల్స్ వేస్తాము. సో దాంట్లో నుంచి వచ్చేటువంటి వాటర్ అయినా కానివ్వండి, లేదా బావుల్లో ఉండేటువంటి వాటర్, వెల్స్లో ఉండేటువంటి వాటర్ కూడా ఏం చేస్తుందంట? ఒక డిసీజ్ని స్ప్రెడ్ చేస్తుందంట. అది ఏం డిసీజ్ అనేది ఇక్కడ చూడండి. ఆప్షన్స్ వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చాడు. లెప్రసీనా, ఎయిడ్సా, ఫ్లోరోసిసా, ట్యూబర్క్యులోసిసా. సో ఇక్కడ లెప్రసీ అంటే ఏంటండి అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్. సో చేతులు, కాళ్ళు కానివ్వండి, మొహం, మనకి ఒళ్ళంతా కూడా చాలా ఇట్లా ఏమంటారు పొంగులాగా వచ్చేసి చాలా అలర్జిక్గా ఉంటుంది. చూడడానికి కూడా మనకి ఏదోలా ఉంటుంది అన్నమాట. సో లెప్రసీ. అండ్ ఎయిడ్స్ అనేది కూడా మనకు తెలుసు, ఇట్ ఈస్ నాట్ ఏ వాటర్ బార్న్ డిసీజ్. సో ఎయిడ్స్ అనేది వాటర్ బార్న్ డిసీజ్ కాదు. తర్వాతకి ఫ్లోరోసిస్. సో ఈ ఆప్షన్ని మనం కొంచెం సేపు పక్కన పెడదాము. ట్యూబర్క్యులోసిస్ అనేది కూడా ఇది కాఫ్కి సంబంధించి, లంగ్స్కి సంబంధించినటువంటి డిసీజ్. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫీవర్. సో ఇది కూడా కాదనమాట. సో ఈ 3 ఆప్షన్స్ కూడా మనకి రాంగ్. మిగిలింది ఏంటండి? ఫ్లోరోసిస్. ఫ్లోరిన్ కంటెంట్ అనేది వాటర్లో ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది? మనకి వాటర్ బార్న్ డిసీజ్ అనేది వస్తుంది. ఏం డిసీజ్ అది? వాటర్ బార్న్ డిసీజ్ ఫ్లోరోసిస్. సరే ఫ్లోరోసిస్ వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది అని అంటే కాళ్ళు చేతులు వంకరగా ఉండడము, వాళ్ళకి లేచి ప్రాపర్గా నించోలేకపోవడము, నడవలేకపోవడము, బోన్స్కి సంబంధించిన డిసీజ్ అనమాట. బోన్స్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్గా. సో దీనివల్ల చాలామంది పీపుల్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఈ ప్రకాశం ఇంకా అనంతపూర్ డిస్ట్రిక్ట్. మన తెలంగాణకు వచ్చేసరికి నల్గొండ డిస్ట్రిక్ట్లో ఈ యొక్క వాటర్ కంటామినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద 13th question. Correct option is fluorosis. The next question, the purest form of water is. The purest form of water is. So ikkada the purest form of water anedi river water, well water, rain water, tank water. So ikkada well water గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తుంది. ఇందాకే చెప్పాను కదా, ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఉంటుంది కొన్ని ఏరియాస్లో అనేది. అండ్ రివర్ వాటర్ చూస్తే అందులో కూడా మనకి ఈ మధ్యలో సీవేజ్, ఇంకా మెడి వేస్ట్, కంపెనీస్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి వేస్ట్ వాటర్ని దాంట్లోకి వదిలిపెడుతున్నారు కాబట్టి అది కూడా ఫ్రెష్ వాటర్ ప్యూరెస్ట్ ఫామ్ అని చెప్పలేము. ట్యాంక్ అంటే don't misunderstand, a tank is a tank which we have in our houses, which is constructed in our houses. Tank is a constructed container of water, but అది పెద్ద ఏరియాస్లో కట్టించినటువంటి వాటర్ స్టోరేజ్ ఇదనమాట. సో ట్యాంక్ అంటే చెరువు. ఇక ట్యాంక్ అంటే మన టెక్స్ట్ బుక్కి సంబంధించి ట్యాంక్ అంటే
చెరువు అనమాట. ఓకే. సో ఇక్కడ రెయిన్ వాటర్ అనేది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. ఓకే. మీరు అడగొచ్చు ఏంటి మ్యామ్ రెయిన్ వాటర్ ఎందుకు ప్యూరెస్ట్ ఫార్మ్ అంటున్నారంటే అది రెయిన్స్ పడడానికి వాటర్ అనేది ఎక్కడి నుంచి ఎవాపరేట్ అవుతుంది? ఓషన్స్ పైనుంచి ఎవాపరేట్ అయ్యి వస్తుంది కదా. అక్కడ మనం చూసుకుంటే ఓషన్లో సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అదంతా కూడా పక్కన పెడితే దాంట్లో నుంచి ప్యూరిఫై అయ్యి ఎవాపరేట్ అయ్యి వస్తుంది కదా. సో వచ్చేటువంటి వాటర్ ఏంటి ప్యూర్గా ఉంటుంది, ఉప్పగా ఉండదు కదా. అందుకని రెయిన్ వాటర్ ఈజ్ ద purest form of water. Okay, the last question for this session: the drinking water is mostly polluted by. Next question: the drinking water is mostly polluted by. సో దేని వల్ల డ్రింకింగ్ వాటర్ అనేది ఎక్కువగా పొల్యూట్ అవుతుంది అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫుడ్ మెటీరియల్స్. సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫుడ్ మెటీరియల్స్, ఇండస్ట్రియల్ వేస్ట్, ఫార్మ్ ప్రొడక్ట్స్, ఇంకా గ్రీన్ ప్లాంట్స్. సో ఆప్షన్స్ చూస్తే ఫుడ్ మెటీరియల్స్ వల్ల వాటర్ అనేది పొల్యూట్ అవుతుందా? కాదు. ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల పొల్యూట్ అవుతుంది. సో ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ వేస్ట్ అనమాట. ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది రైట్ ఆప్షన్గా ఉంటుంది. సో థర్డ్ ఆప్షన్ ఫార్మ్ ప్రొడక్ట్స్ అన్నారు. ఫార్మ్ అంటే FARM అండి, ఇది తప్పుగా ఇచ్చాడు, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది ఇక్కడ. సో ఫార్మ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటండి? వ్యవసాయం చేసేటువంటి వీటి వల్ల. ఫార్మ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? వ్యవసాయం చేసేటువంటి వస్తువులు కాదండి, ఇక్కడ వస్తువులు వేరే. వ్యవసాయం చేస్తే వచ్చేటువంటి వాటి వల్ల అంటున్నాడు. ఏంటవి? ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వీటి వల్ల అంటున్నాడు. కాదు కదా. సో గ్రీన్ ప్లాంట్స్ అని కూడా అంటున్నాడు. గ్రీన్ ప్లాంట్స్ కూడా కాదు, ఇది కూడా రాంగ్ అనమాట. ఎందుకు? పచ్చని చెట్లు వాటర్ని పొల్యూట్ చేస్తాయా? చేయవు కదా, ప్యూరిఫై చేస్తాయి. ఎందుకంటే అందులోంచి ఎవాపరేట్ అయినటువంటి వేస్ట్ ఎయిర్ కానివ్వండి దాన్ని క్లారిఫై చేస్తాయి అన్నమాట. సో గ్రీన్ ప్లాంట్స్ కూడా కాదు. కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అని అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ అవుతుంది. ఓకే, ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది.